శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 24వ తేదీ 7వ నెల 2026 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం దశమి తిథి ఉదయం 10 గంటల 5 నిమిషాల వరకు. అనంతరం ఏకాదశి. అనురాధ నక్షత్రం నేడు పూర్తిగా ఉన్నది. శుక్లయోగం రాత్రి 10 గంటల 39 నిమిషాల వరకు. అనంతరం బ్రాహ్మయోగం. గరజీకరణం ఉదయం 10 గంటల 5 నిమిషాల వరకు. అనంతరం వణిజీకరణం. నేటి అమృత ఘడియలు సాయంత్రం 6 గంటల 39 నిమిషాల నుండి 8 గంటల 24 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల 20 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల నుండి 1 గంట 34 నిమిషాల వరకు. నేటి వర్జ్యం ఉదయం 8 గంటల 9 నిమిషాల నుండి 9 గంటల 54 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు దశమి వెళ్ళగా దశమితో కూడినటువంటి ఏకాదశి దశమి విద్ధతో పనికిరాదు. దీనిలో ఏకాదశి వ్రత ఆచరణకు ఇది యోగ్యమైనది కాదు అని పెద్దలు చెప్తారు. కానీ ఈనాడు అనురాధ నక్షత్రం ఏకాదశి శుక్రవారం కలిసి రావడం అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైనటువంటి మేలు కలయిక అయినటువంటి పర్వదినంగా దీన్ని చెప్పవచ్చు. ఇక జాతకంలో శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటేనే ఎటువంటి విద్య అయినా సరే, నైపుణ్యం, సృజనాత్మక శక్తి ఇవన్నీ కూడా శుక్రగ్రహం యొక్క అనుగ్రహంతో మనకు లభించేవి. అటువంటి శుక్రగ్రహ అనుగ్రహం అంటే ప్రతికూలత జాతకంలో ఉన్నటువంటి వారు, లేదా శుక్రగ్రహ అనుగ్రహం పరిపూర్ణంగా కావాలి అని కాంక్షించేటటువంటి వారు ఈనాడు శుక్రగ్రహ స్తోత్ర పారాయణ చేయటం. ముఖ్యంగా మొదటి హోర శుక్రహోర. ఈ మొదటి హోర అయినటువంటి శుక్రహోరాలో శుక్రుడికి సంబంధించినటువంటి నామాన్ని స్మరించడం, లేదా శుక్రగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని కనీసం 20 సార్లు పారాయణ చేసి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి అలచందలు అనేటటువంటి ధాన్యాన్ని గనక శుక్రగ్రహ ప్రీతిగా గనక సమర్పించినట్లయితే, శుక్రుడికి నివేదన చేసినటువంటి నానబెట్టి ఉడికించినటువంటి ఆ అలచందల ధాన్యాన్ని గనక, ఆ గుగ్గిళ్ళని మన వాళ్ళు పిలుస్తూ ఉంటారు, అటువంటి ఆ పదార్థాన్ని గనక 10 మందికి గనక పంచినట్లయితే శుక్రగ్రహ అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అని ఆయన ధ్యానంలో చెప్పబడుతుంది. హిమకుంద మృణాలాభం, మంచు ముక్క ఎలా ఉంటుందో అటువంటి తెల్లదనం చల్లదనం కలిగినటువంటి వాడు శుక్రుడు. దైత్యానాం పరమం గురుం, ఎవరైతే దైత్యులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన పరమ గురువు. అట్లాగే ఆయన సర్వశాస్త్ర ప్రవక్తారం, సమస్త విద్యలు కూడా అందించినటువంటి మహానుభావుడు. సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం, అటువంటి భృగు మహర్షి యొక్క ఆ తనయుడైనటువంటి శుక్రుడికి నమస్కారము అని ఈ ధ్యాన శ్లోకంలో మనకు ప్రత్యేకంగా చెప్పబడుతుంది. శుక్రుడి యొక్క విశిష్టత ఏమిటి అన్నారు. గణనాథ సరస్వతి రవిశుక్రో బృహస్పతి పంచేతాని స్మరే నిత్యం తస్య విద్యా ప్రవర్తతే అని మనకి ఒక పురాణాంతర్గతమైనటువంటి శ్లోకంలో చెప్పబడుతుంది. ఎవరైతే విద్యను పరిపూర్ణంగా ఆర్జించాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు 5 నామాలు నిత్యం కూడా స్మరణం చేయాలట. ఏమిటండి ఆ నామాలు అన్నారు. గణనాథ సరస్వతి, గణపతి సరస్వతి, రవిశుక్రో బృహస్పతి, రవి శుక్రుడు మరియు బృహస్పతి. ఈ 5 నామాలు పంచేతాని స్మరే నిత్యం. ఈ 5 నామాలు ఎవరైతే స్మరిస్తారో తస్య విద్యా ప్రవర్తతే, వాళ్ళ యొక్క విద్య ప్రవర్ధమానమవుతుంది అని చెప్పబడుతుంది. అంటే రాక్షస గురువైనటువంటి శుక్రుడి యొక్క అనుగ్రహం కూడా ఉంటేనే సృజనాత్మకత, కళలు, ముఖ్యంగా సంగీతము, నృత్యము మొదలైనటువంటి ఆ కళలకు సంబంధించినటువంటి విద్య ఏదైతే ఉందో అది అనుగ్రహింపబడుతుంది అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. అటువంటి ఈ శుక్రవారం నాడు శుక్రగ్రహ ఆరాధనతో పాటు అమ్మవారి ఆరాధన మనకి చాలా విశిష్టంగా చెప్పబడుతుంది. అందులో ఆషాఢమాసం ఈ మాసంలో అమ్మవారి ఆరాధన నిత్యం కూడా మన వాళ్ళు చేస్తూనే ఉంటారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని దేవీ భాగవతంలో వ్యాసవచనం. అటువంటి శుక్రానుగ్రహం, పరదేవతానుగ్రహం, శక్తి అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్సు కార్యక్రమంలో గ్రహయోగ మంచానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్సు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి
అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి దశమి, ఉదయం 10:05 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ ఏకాదశి. వారం భృగువారం లేదా శుక్రవారం. నక్షత్రం అనురాధ పూర్తిగా ఉంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కర్కాటక క్షేత్రంలో ఉచ్చస్థితి, అస్తంగత్వ స్థితి. రవి సంచారం కూడా కర్కాటక క్షేత్రంలో. శుక్రకేతువుల సంచారం సింహక్షేత్రంలో. చంద్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో నీచస్థితి. రాహు సంచారం కుంభక్షేత్రంలో. శని సంచారం మీనక్షేత్రంలో. కుజ సంచారం వృషభ క్షేత్రంలో. బుధ సంచారం స్వక్షేత్ర స్థితి, మిథున క్షేత్ర స్థితి. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విరోధాలు, ప్రబలమైనటువంటి సంఘటనలు సంభాషణ ద్వారా చోటు చేసుకుంటాయి. మానసిక భీతి పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో ప్రావీణ్యత గుర్తింపబడుతుంది. అయినప్పటికీ అలసత్వంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. క్రమశిక్షణ తప్పనిసరి. అనుకూల పరిస్థితులు వ్యాపారంగా పరిగి తగ్గుతాయి. ఆర్థిక విధి విధానాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. మహిళలకు వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యక్రమాల్లో అలసత్వం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా శ్రీ సూక్త విధానంతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు వేగవంతంగా సాధించగలుగుతారు. ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు, జాప్యాలు, అవరోధాలు వంటివి ఆర్థిక పరంగా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. చురుకుతనం పెరుగుతుంది. నేర్పరితనం పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. సంతోష వార్తలు వింటారు. గృహ విషయాలు అనుకూలం. వాహన విషయాలు అనుకూలం. విలువైన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు వంటివి కూడా ఆనందానికి దారితీస్తాయి. మంచి నిర్ణయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యక్రమాల్లో తీసుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం మెరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ లక్ష్మీ నారసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు వేగవంతంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. నూతన గృహ విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పొందగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి అంశాలు మహిళలకు గృహపరంగా ఆధిక్యతని కలిగిస్తాయి. మంచి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి విజయాలు వైద్య వృత్తి వారు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు విజయలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఇబ్బందులకి గురయ్యేటువంటి సంఘటనలు ఆర్థికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు విఘ్నాలతో పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాల్లో పొందలేకపోతారు.
సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు సంభాషణల ద్వారా ఏర్పడేటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపారంగం వారికి తగ్గుతుంది. అనుచిత పరిస్థితులు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా గ్రహస్థితిని అనుకూలంగా మలర్చుకోగలుగుతారు. ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో, సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో కూడా లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆకస్మిక అనుకూలత ఆర్థిక పరంగా చేకూరుతుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక లాభాలని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు అనుకూలతను పెంచుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం కలిగి ఉంటారు. మానసిక దారుఢ్యం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. వ్యాపార దృక్పథంతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపారంగా వారికి అనుకూలతని పెంచుతాయి. విద్యార్థులకి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. మహిళలకు ఆర్థిక రక్షణ, ఆరోగ్య రక్షణ బలాన్ని చేకూరుస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం గృహపరంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో కూడా అనుకూలతని పెంచుతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో కూడా నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తిలో లాభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. సమయస్ఫూర్తి పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. అనుకోనటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత మహిళలు పరిష్కరించుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం వ్యాపార రంగం వారు ప్రదర్శించగలుగుతారు. అయినప్పటికీ ఆందోళన ఉంటుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు గజలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ఆర్థికంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభవార్తలు వింటారు. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. నూతన వాహన ప్రాప్తి, వస్తు ప్రాప్తి లేకపోలేదు. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి ప్రయత్నాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో ఎవరూ చేపట్టలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చేపట్టి కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ఆసక్తి విద్యపై విద్యార్థులకి పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలు గృహపరంగా ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ కొనసాగుతాయి.
ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. తొందరపాటు స్వభావంతో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ప్రతిష్టంభన వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యక్రమాల్లో కొనసాగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ అలసత్వంతో పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక ఖర్చులు ఉక్కిరి చేస్తాయి. మహిళలకు అవమానకర సంఘటనలు ఉంటాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో సాఫ్ట్వేర్ రంగం వారు పొందలేకపోతారు. అభద్రతాభావం పెరుగుతుంది. ప్రయాణాల విషయంలో అన్ని రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా, అష్టమ రవి ద్వారా, అర్ధాష్టమ శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు నియంత్రించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు కొనసాగించి పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఆకస్మిక ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు కూడా సాధించగలుగుతారు. మానసిక క్లేశాలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, శ్రీ సూక్త విధానంతో కీర్తించడం ద్వారా విశేష ధనాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ఆలోచన సంపత్తి లభిస్తుంది. అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యక్రమాల్లో పెంపొందింప చేసుకునేటువంటి ఆలోచన పద్ధతి కలిసి వస్తుంది. శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. కార్యక్రమాలు నత్తనడకగా కొనసాగించినప్పటికీ అంతిమ విజయాలు మానసిక ప్రశాంతతని పెంచుతాయి. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. మహిళలకు ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా, ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు, జాప్యాలు నియంత్రించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత కొనసాగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. మంచి నిర్ణయాలు ఆర్థిక పరంగా తీసుకోగలుగుతారు. మంచి అవకాశాలు ఉద్యోగపరంగా కూడా లభిస్తాయి. వ్యాపార విజయాలకై చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. కార్యక్రమాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది. స్థిరత్వం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ప్రావీణ్యత గుర్తింపుకు నోచుకుంటుంది. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, శ్రీ సూక్త పఠనం, శ్రవణం ద్వారా
వేగవంతమైనటువంటి విషయాలు ఆర్థిక పరంగా దగ్గరవుతాయి. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి శుభశకునాలు వృత్తిలో గోచరించాలని, వ్యాపార విషయాలు పెంపొందింప చేసుకోవాలని, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని, ఉన్నతికే చేపట్టేటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, గృహ విషయాలు యోగించాలని, వాహన సౌఖ్యం వాహన ప్రాప్తి చేకూరాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభం లాభం అంశానికి స్వాగతం. మత్స్యపురాణం ప్రకారం ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు ఎటువంటి స్థలాలలో ఇంటి నిర్మాణం చేయరాదో పరిశీలిద్దాం. ప్రధానంగా మత్స్యపురాణాన్ని ప్రమాణంగా తీసుకున్నట్లయితే కొన్ని రకాలైనటువంటి స్థలాలలో ఇంటి నిర్మాణం చేసినట్లయితే వ్యతిరేక ఫలితాలు ఏర్పడతాయని చెప్పటం జరిగింది. వాటిలో మొట్టమొదటి స్థలము దండాకార స్థలము. దండాకార స్థలము అంటే ఒక కర్ర ఆకారంలో ఉండే స్థలము అని అర్థం. అంటే పొడవు బాగా ఎక్కువగా ఉండి వెడల్పు చాలా తక్కువగా ఉన్నట్లయితే, పొడవు వెడల్పుల నిష్పత్తి సరిగా లేకపోతే దాన్ని దండాకార స్థలము లేదా కర్ర ఆకార స్థలము అనే పేరుతో పిలుస్తారు. మత్స్యపురాణంలో ఇటువంటి స్థలం గురించి ఏం చెప్పారంటే నశ్యంతి పశవో దండే అంటుంది మత్స్యపురాణం. అటువంటి స్థలంలో గృహ నిర్మాణం చేసుకున్నట్లయితే పశు సంపద వృద్ధి చెందదు అని అర్థం. ఆ తర్వాత పణవాకార స్థలంలో ఇంటి నిర్మాణం చెయ్యరాదు. పణవాకార స్థలము అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక స్థలము శివలింగం క్రింద ఉండే పాణవట్టం ఆకారంలో కానీ లేదా ఒక వీణ ఆకారంలో కానీ ఉన్నట్లయితే అటువంటి స్థలాన్ని పణవాకార స్థలము అనే పేరుతో పిలుస్తారు. పణవాకార స్థలం అంటే అర్థం ఏంటంటే ఒకవైపు బాగా విశాలంగా వెడల్పుగా ఉండి ఇంకొక వైపు క్రమక్రమంగా సన్నగా వంపు తిరిగి ఉన్నట్లయితే అటువంటి స్థలాన్ని పణవాకార స్థలం అనే పేరుతో పిలుస్తారు. ఇటువంటి స్థలాలు పానవట్టం ఆకారంలో కానీ వీణ ఆకారంలో కానీ ఉంటాయి. ఇటువంటి స్థలాలలో ఇంటి నిర్మాణం చేసినట్లయితే పణవే లోచనక్షితి అంటుంది మత్స్యపురాణం. అంటే అటువంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రం మనకు తెలియజేస్తుంది. ఆ తర్వాత ఇంకొక స్థలం ఏంటంటే ధనుషాకార స్థలము. ధనుషాకార స్థలం అంటే ఏ స్థలమైనా సరే ఒక ధనుస్సు ఆకారంలో ఉంటే అటువంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేయకూడదు. దీనికి సంబంధించి మత్స్యపురాణం ఏం చెప్తుందంటే చాపే చౌర భయం భవేత్ అంటుంది మత్స్యపురాణం. అంటే ఒక ధనుస్సు ఆకారంలో ఉన్న ఈ స్థలంలో ఇంటి నిర్మాణం చేసినట్లయితే అటువంటి స్థలానికి చోర భయం ఎక్కువగా ఉంటుందని పురాణం మనకు తెలియజేస్తోంది. ఆ తర్వాత బృహన్ముఖాకార స్థలంలో ఇంటి నిర్మాణం చేయకూడదని కూడా పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. బృహన్ముఖాకార స్థలము అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక స్థలము సింహముఖంలో కానీ వ్యాఘ్రముఖంలో కానీ ఉన్నట్లయితే అటువంటి స్థలాన్ని బృహన్ముఖాకార స్థలము అంటారు. అంటే అర్థం ఏంటంటే ఒక స్థలంలో ముందు భాగము సింహం ముఖంలాగా పులి ముఖంలాగా బాగా విశాలంగా బాగా పొడవుగా ఉండి క్రమక్రమంగా వంపు తిరుగుతూ వచ్చి చివరి భాగం మొత్తం కూడా ఇరుకుగా ఉన్నట్లయితే అటువంటి స్థలాన్ని బృహన్ముఖాకార స్థలము అంటారు. అటువంటి స్థలంలో గృహ నిర్మాణం చేసినట్లయితే దగ్గరి బంధువులకి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందని మత్స్యపురాణం మనకు తెలియజేస్తోంది. ఆ తర్వాత వ్యజనాకార స్థలంలో కూడా గృహ నిర్మాణం చేయరాదు. వ్యజనాకార స్థలము అంటే ఏంటంటే విసనకర్ర ఆకారంలో ఉన్న స్థలం అని అర్థం. దీనికి సంబంధించి మత్స్యపురాణం ఏం చెప్తుందంటే వ్యజనే విత్తనాశః స్యాత్ అంటుంది మత్స్యపురాణం. అంటే విసనకర్ర ఆకారంలో ఉన్న ఇంటి నిర్మాణం గనక మనం చేసినట్లయితే అటువంటప్పుడు ధనపరంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత కూర్మ పృష్ఠాకార స్థలంలో కూడా గృహ నిర్మాణం చేయరాదు. కూర్మ పృష్ఠాకార స్థలం అంటే అర్థం ఏంటంటే ఏదైనా భూమి స్థలము తాబేలు ఆకారంలో ఉన్నట్లయితే దాన్ని
కూర్మ పృష్ఠాకార స్థలం అనే పేరుతో పిలుస్తారు. దీని గురించి మత్స్యపురాణం ఏం చెప్పిందంటే కూర్మే బంధన పీడనం అంటుంది మత్స్యపురాణం. అంటే అటువంటి తాబేలు ఆకారంలో ఉన్న స్థలంలో గృహ నిర్మాణం చేసినట్లయితే వ్యయం ఎక్కువగా కలుగుతుంది, పీడలు ఎక్కువగా వస్తాయని శాస్త్రం మనకు తెలియజేస్తుంది. అలాగే మత్స్యపురాణం ప్రకారం మురజాకార స్థలంలో కూడా గృహ నిర్మాణం చేయరాదు. మురజాకార స్థలము అంటే మధ్యల ఆకారంలో ఉన్న స్థలం అని అర్థం. ఈ మురజాకార స్థలం గురించి పురాణం ఏం చెప్తుందంటే మురజా మ్రియతే భార్య మురజా వంశహానికరం అంటుంది శాస్త్రం. అంటే వంశాభివృద్ధి జరగదు, కాబట్టి మధ్యల ఆకారంలో ఉన్న స్థలంలో గృహ నిర్మాణం చేయరాదు. ఇక చివరగా శూర్పాకార స్థలంలో కూడా గృహ నిర్మాణం చేయరాదు. శూర్పాకార స్థలము అంటే అర్థం ఏంటంటే చాట ఆకారంలో ఉన్న స్థలం అని అర్థం. అలాగే రేపు తొలి ఏకాదశి, శయన ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.